నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా మయూర్ అశోక్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కమిషనర్ పదవిని చేపట్టగా పలువురు అధికారులు, సిబ్బంది హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నగర ప్రజలకు మౌలిక వసతులు మెరుగ్గా అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పాలనలో పారదర్శకత, క్రమశిక్షణతో కూడిన పని విధానాన్ని అమలు చేస్తామని, అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవలందించడమే లక్ష్యమని వెల్లడించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది, దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి, దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలు డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది, గుంటూరు నగరకి దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంది. సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగరం. సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. అందరు అధికారులు, సిబ్బంది అందరి సమన్వయంతో కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకంటూ నగరంగా, దాంతోపాటు మోస్ట్ లివబుల్ సిటీగా మారాలి. ఈ టార్గెట్తో నేను కృషి చేస్తాను. సో దానికోసం అందరిని కూడా నాకు కోఆపరేట్ చేయాలి, అది కోరుకుంటున్నాను. సార్, మీ ముందు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా 18 గ్రామాలు విలీనం రోడ్లు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశం మేరకు నేను ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా